తమిళనాడులోని తిరువన్నమలై చాలా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములను కనుగొనమని బ్రహ్మ విష్ణువులను పరీక్ష పెట్టినది. ఇక్కడేమంటారు, సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకంగా పరమశివుడు 5 చోట్ల అగ్ని, వాయు, జల, ఆకాశ, భూ లింగాలుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని, అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని మాత్రం అంటారు. ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించదలిచి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని వారికి చెప్పిన కథ మీకు తెలుసు కదా. అది ఇక్కడే జరిగింది అంటారు. తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది. అదే అన్నమాలై. శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి. అన్నాల్ అంటే అగ్ని, ప్రకాశం వగైరా అర్థాలు ఉన్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండు కలిసి అన్నాల్ మలై కాలక్రమేణా అన్నమలై అయ్యింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవ సూచకం. సాక్షాత్తు శివుడు రూపం దాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నంగా ముందే తిరువన్నమలైగా ప్రసిద్ధి పొందింది. శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరి వల్ల కాదని, పర్వత పాదాల్లో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మది దేవతలు శివుణ్ణి వేడుకోగా, శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్జానం అయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణువులు దేవశిల్పి మయుడిని కోరారు. మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్యతీర్థాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. ఇది అప్పటి సంగతి. తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపజేస్తుంది. తమిళనాడు ఆలయాలు అతి విశాలంగా అద్భుత శిల్ప సంపదతో అలరారుతూ ఉంటాయి. దీనికి కారణం ఇక్కడి రాజులు, ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళ రాజుల శ్రద్ధ భక్తులే కావచ్చు. తిరువన్నమలైలోని అన్నమాలయ శివుడి ఆలయంలో 24 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. 4 వైపులా 4 ఉన్నత గోపురాలతో అలరారే ఈ ఆలయం వాస్తు శిల్ప నిర్మాణ శాస్త్రపరంగా అపురూపమైనది. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అనేక మండపాలు, వసారాలు, ఉపాలయాలు కన్నుల పండుగగా దర్శనంగా ఇస్తాయి. ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్న దానిని రాజగోపురం అంటారు. ఇదే ప్రధాన ద్వారము. నేలమట్టం మీద 135 అడుగుల వెడల్పు, 98 అడుగుల పొడవు కలిగి దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్న ఈ గోపురానికి 10-11 అంతస్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ తంజూరు బ్రహ్మదీశ్వర ఆలయానికన్నా ఎత్తైన గోపురం నిర్మించాలని, దానికన్నా ఒక అడుగు ఎత్తుగా ఉంటే 217 అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. బయట ప్రాకారానికి ఉన్న మిగతా 3 గోపురాలను అమ్మని అమ్మాల్ గోపురం, తిరుమంజపురం గోపురం ప్రాకారాన్ని 1000 గోపురం అంటారు. ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 70 అడుగుల ఎత్తులో ఉన్న మిగిలిన గోపురాలు లోపల ప్రాకారాలకు ఉన్నాయి. శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండ మీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవపేతంగా జరిగే ఈ ఉత్సవం 3000 సంవత్సరాల కన్నా ముందు నుంచి జరుగుతుందని తమిళ సాహిత్యం ఆధారంగా తెలుస్తుంది. ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో నవంబర్ 15, డిసెంబర్ 15, 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమైన భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. 10వ రోజు తెల్లవారు జామున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలం 6 గంటలకి అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. తమిళ టీవీ ఛానల్స్లో ఈ ఉత్సవం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ దీపం కోసం 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలతల గల పెద్ద లోహ పాత్రలో 1000 కిలోల స్వచ్ఛమైన నేతిని పోసి 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేయబడిన ఒత్తి వేసి వెలిగిస్తారు. ఈ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగిసి ఆ ఉజ్వల కాంతి చుట్టుప్రక్కల 35 కిలోమీటర్ల వరకు కనబడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కంపల్సరీ ప్రతి ఒక్కరు కంపల్సరీ అరుణాచలం గురించి తెలుసుకోవాల్సిందే వెళ్ళే ముందు. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, అరుణాచలం వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మాత్రం ఈ దర్శనం అనేది అవ్వదన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.